అశ్విని అర్జున్‌రావు ఇంటికి ఎంత భయంగా వచ్చిందో, వచ్చిన కొద్దిసేపట్లోనే ఆ భయం పూర్తిగా పోయి మనసు తేలికై మనసంతా హాయిగా అనిపించసాగింది. స్టేషన్‌కి శాంత కారు తీసుకువెళ్ళింది. శాంత స్వంత అక్క కంటే ఎక్కువగా ప్రాణమిచ్చి మాట్లాడడంతో అశ్విని పొంగిపోయింది. పెద్ద బంగళా ఏమో అశ్విని ఎక్కడుంది ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు ఇంటికొచ్చినా ఆమె ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలీదు. అశ్వినికి బయలుదేరినప్పుడున్న బెంగ ఇప్పుడు మచ్చుక్కి లేదు. అర్జున్‌రావు ఇంటి వద్ద లేడు. ఆమె మనసులో అనుకుంది. అతను మంచివాడైనా కాకపోయినా పర్వాలేదు. ఎదురుపడి మాట్లాడాలా ఏమన్నానా ఇంత బంగ్లాలో ఎవరికి వారే. అతన్ని ఇంకా చూడకపోయినా ఆమెకంత బెంగనిపించలేదు. బాబు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అశ్విన్ని చూశాడు. తమింట్లో కొత్త వ్యక్తిని చూడగానే ఒక క్షణం అదోలా చూశాడు. ఎవరివిడే అన్నట్టు. వస్తున్నవాడు టక్కున ఆగిపోవడం చూసి శాంత నవ్వుతూ, ఏంటి నాన్నా అలా నిలబడిపోయావు? ఎవరనుకుంటున్నావు? పిన్ని. పిన్నొస్తుంది అని చెప్పానే, ఆ పిన్నే అంది. అశ్విని నవ్వుతూ చూసింది బాబు వైపు. బాబు తెల్లగా, బొద్దుగా, చక్కగా, ముద్దుగా ఉన్నాడు అనుకుంది మనసులో. బాబు మాత్రం నవ్వలేదు. ఆమె వైపు పరీక్షగా, అయిష్టంగా చూశాడు. ఆ చూపుని శాంత, అశ్విని మరోలా అర్థం చేసుకుని నవ్వుకున్నారు. ఒకరు ముఖాలొకరు చూసుకుంటూ. ఏంట్రా ఇలారా అంటూ ముద్దుగా పిలుస్తూ చేతులు చాపింది శాంత. ఒకే పరుగులో వచ్చి తల్లి చేతుల్లో వాలిపోయాడు. ఆమె చీర కుచ్చెళ్లలో ముఖం దాచుకుంటూ ఒక కన్ను మాత్రమే బయటపెట్టి అశ్విని వైపు చూడసాగాడు. శాంత ఆమె వైపు చూసి నవ్వుతూ కొడుకు తల నిమరసాగింది. ఒట్టి అల్లరి వెధవ. వీడికి ఎంత పౌరుషం అనుకున్నావ్ అంటూ కొడుకు గురించి చాలా విషయాలు ముచ్చటగా చెప్పసాగింది. చూడ్డం వేరు, వినడం వేరు. అందుకే అశ్విని నవ్వుతూ వింది. శాంత కొడుకు అంత ముద్దుగా అల్లరి చేస్తాడా అని. అర్జున్‌రావు ఎక్కడికో వెళ్ళొచ్చేసరికి రాత్రి 9 గంటలయింది. భోంచేసి హాలులో తీరిగ్గా కూర్చున్నారు. అశ్వినొచ్చింది చూసారా? అడిగింది శాంత. ఏది లోపలుందా? అడిగాడు తల తిప్పి భార్య వైపు చూస్తూ. పిలుస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళింది. వెళ్ళి 5 నిమిషాల్లో చెల్లెల్ని వెంటబెట్టుకునొచ్చింది. మీ బావగారు అంటూ చెప్పింది భరతను చూపిస్తూ. చేతులు జోడించి నమస్కరించింది. తల ఊపి చిన్నగా నవ్వాడు. శాంత అతని ఎదురుగా సోఫాలో కూర్చుని అశ్విన్ని కూడా కూర్చోమంది. ఆమె సిగ్గుగా, భయంగా, జంకుగా కూర్చుంది. అశ్విన్ ఎప్పుడో చూశాను. మన పెళ్ళిలో అనుకుంటాను. అప్పుడే చూశాను. అప్పుడు చాలా చలాకీగా ఉండేది. చక్కగా మాట్లాడేది. ఇప్పుడేంటి ఇంత సిగ్గుగా కూర్చుంది అన్నాడు నవ్వుతూ. భార్య వైపు, అశ్విని వైపు చూస్తూ. అతని మాటలకి శాంత అయోమయంగా చూసింది. అశ్విని చొప్పున తలెత్తి చూసింది అతని వైపు. అర్జున్‌రావు నవ్వాడు. ఏంటి? మీరు అశ్విన్ ఎప్పుడు చూశారు? కాస్త కోపంగా అడిగింది. మన పెళ్లిలో అని మామూలుగా చెప్పాడు. మన పెళ్లికి అశ్వినొచ్చిందా? మూతి బిగిస్తూ అదోలా చూసింది. అశ్విని పెదవులపై చిరునవ్వు మెరిసింది. అతని వైపు క్షణంసేపు అలాగే చూసింది. రాలేదు? ఎదురు ప్రశ్న వేశాడు భార్య వైపు చూసి. మీ మనసు ఎక్కడో ఉంటుంది. మీ బుర్ర ఎక్కడో ఆలోచిస్తుంది. మన పెళ్లికి అశ్విన్ ఎక్కడొచ్చింది? సూర్యం బాబాయ్ వస్తేను అంది రుసరుసలాడుతూ. అలాగా అశ్విని కూడా వచ్చిందేమో అనుకున్నా అంటూ ఆమె వైపు చూశాడు. అశ్వినిని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. పెళ్లికి ఎలాగూ వచ్చే ఉంటుంది. పెళ్లిలో చూశాను అనంటూ పలకరించేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కొత్త వాళ్ళతో ఏం మాట్లాడాలో బొత్తిగా తోచదు. అప్పుడే అశ్విని కూడా అతని వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరూ అలా ఉండిపోయారు. అర్జున్‌రావు తెల్లగా, పొడవుగా, ఆరోగ్యంగా, బలంగా, అందంగా, సుందరంగా, చక్కగా, చుక్కల్లో చంద్రుడిలా ఠీవీగా ఉన్నాడు. కలెక్టర్‌కు తగినట్టు మంచి పర్సనాలిటీ, అందం, దర్జా అతనికి ఉండడం నిజంగా అదృష్టం. మనిషిలో ఏదో ఆకర్షణ ఉన్నట్టు అనిపిస్తోంది ఎవరికైనా. అతనిలో గర్వం మచ్చుకి లేదు. మనిషి ఎంత చక్కనివాడో మనసు కూడా అంత చక్కంది అన్నట్టున్నాడు అనుకుంది మనసులో అశ్విని. తెల్లగా, నాజూగ్గా, బంగారు తీగలా, అందంగా, వయ్యారంగా, చక్కగా ఉన్న అశ్వినిలో ఏదో ఆకర్షణ ఉంది అనుకున్నాడు. ఆ కోలకళ్ళు అందమైన మీనాల్లా మిలమిలా మెరుస్తూ పురుష హృదయాన్ని కవ్వించేటంత చక్కగా ఉన్నాయి. ఇంత అందమైన అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంటే కారణం ఆమె పేదరికం, బాధ్యతలును. అర్జున్‌రావు క్షణంసేపు ఆలోచించాడు. సూటిగా ఏదైనా ప్రశ్నిస్తే ఇది వరస. మీ బావగారు అలా ఉండిపోతారు అంటూ నవ్వింది శాంత చెల్లెలతో చెబుతూ. అశ్విని నవ్వి ఊరుకుంది. ఏమో నాకేం తెలుసు. మీ చెల్లెలు పెళ్లికి రాకుండా ఉంటుందా అనుకున్నాను. పెళ్లిలో చూసిన గుర్తు కూడా ఉందనిపించి అలా అడిగాను అంటూ తన పొరపాటు చాలా బుద్ధిగా, తెలివిగా సర్దుకున్నాడు. అశ్విని మన ఇంటికి ఎందుకొచ్చిందో తెలుసా? తెలీదే. పెళ్ళికొడుకుని చూడమనా? నవ్వాడు. అశ్విని తల వంచేసింది. అతను దూరంగా అనిపించడం లేదు. ఎంతో దగ్గరగా, ఎన్నాళ్ళో పరిచయం ఉన్నట్టు ఆత్మీయంగా, అభిమానంగా మాట్లాడడం ఆమెకు సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. పెళ్ళికొడుకు అని అనగానే ఎన్నడూ లేంది అతని ఎదుట సిగ్గు ముంచుకొచ్చేసింది. సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి.
ఆ భార్యాభర్తలిద్దరూ ఆమెనంతగా గమనించలేదు. ఏంటి మీ కబుర్లు? మళ్ళీ రుసరుసలాడుతూ చూసింది. నేనేమన్నానే బాబు అన్నాడు నవ్వుతూనే. అతని నవ్వు వెన్నెల కురిసినంత చల్లగా, కాంతులు వెదజల్లినంత అందంగా అనిపించింది అశ్వినికి. శాంత ఎంత అదృష్టవంతురాలు! ఎంత చక్కని, ఎంత మంచి భర్త దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంది. ఇతను తప్పకుండా తనకి ఉద్యోగం ఇప్పిస్తాడు అన్న నమ్మకం ఆమెలో బలంగా కలిగి మనిషిలో కొండంత ధైర్యం ఏర్పడసాగింది. ఇప్పుడు అశ్విని మన ఇంటికొచ్చింది పెళ్ళికొడుకుల్ని వేటాడమని కాదు. మరి? నవ్వుతూ ప్రశ్నించాడు. ఉద్యోగం ఇప్పిస్తారని వచ్చింది. అర్థమైందా? పెళ్లి చేసుకోవాలనుకుంటే దాని అందం చూసే దాని కాళ్ళ వద్దకొస్తారు పెళ్ళికొడుకులు. మీరు ఏం వెతకనవసరం లేదు అంది శాంత తెచ్చిపెట్టుకున్న కోపంతో. అవునా అంటూ ఆమె వైపు చూశాడు. అతని ప్రశ్నకు అవును అని అనలేదు, కాదని చెప్పలేదు. సిగ్గుపడి తల వంచేసుకుంది. నే చెప్పాను కదూ, మళ్ళీ అశ్విని అడగాల? కొత్త కదా, ఇవాళ ఒక్కరోజు అలా ఊరుకుంది. రేపటి నుండి చూడండి, మీకు మాటకు మాట సమాధానం ఇస్తుంది అంది. అబ్బా అన్నాడు భయం నటిస్తూ. అలాగే పాపం చూదురుగాని. అర్జున్రావు నవ్వుతూ మౌనం వహించాడు. శాంత లేచి నిలబడుతూ, రాస్విని, మనం నీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. మీ బావగారితో కబుర్లు చెబుతూ కూర్చున్నామంటే ఇకింతే సంగతులు అంది. అశ్విని నవ్వుతూ లేచి నిలబడింది. సరే, మీరు కబుర్లు చెప్పుకోండి, నేను వెళ్ళి పడుకుంటాను, నాకు నిద్రొస్తోంది అంటూ అతను లేచి గదివైపు దారి తీశాడు. శాంత, అశ్విని రాత్రి 1 గంట వరకు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. చిన్నప్పుడు ఇద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారో, ఎంత కలిసిమెలిసి ఉండేవారో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అప్పటి సంగతులు మాట్లాడుకోసాగారు. ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం, ఇద్దరూ మనసారా నవ్వుకోసాగారు. ఎవరికైనా చిన్నప్పటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. ఆనాటి రోజులు గుర్తుగా తీయగా మిగిలిపోయి తలచుకుంటే హాయిగా అనిపిస్తాయి ఎవరికైనా. శాంత అశ్విని కుటుంబ విషయాలు అడిగింది. తన కుటుంబ విషయాల గురించి మాటలు మొదలవగానే అశ్విని ముఖం కళతప్పిపోయింది. ముఖం వాడిపోయినట్టుగా అయింది. కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. నీళ్లు నిండిన కళ్ళతో శాంత వైపు దీనంగా చూసింది. అక్క, పరిస్థితులకు నేను బానిసనై శిలగా జీవితం వెళ్లదీస్తున్నాను. నాన్నగారు చెల్లెల విషయంలో అనుక్షణం బెంగగా, బాధగా, ఈ బ్రతికే ఒక నరకంగా రోజులు గడుపుకొస్తున్నారు. నాన్నగారిని చూస్తే వయసు అయిపోతుంది. చెల్లెళ్ళని చూస్తే పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చదువులు పూర్తయితే వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలోనే నా ఉద్యోగం పోవడం మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టయింది. ఆ టైంలో నీ వద్ద నుండి ధైర్యం చెబుతూ ఆ ఉత్తరం రావడం నిజంగా నన్నుగా నిలబెట్టింది నీ ఉత్తరం అక్క అంటూ ఆమె చేయి గట్టిగా పట్టుకుంది. శాంత ఆమెను ఓదార్స్తున్నట్టుగా చెల్లెలి చేతిని 2 చేతులతో పట్టుకుంది. అక్క, బావగారితో చెప్పి ఎలా అయినా నాకు ఉద్యోగం అయ్యేట్టు చూడవా? ఈ ఒక్క ఉపకారం చేశావంటే మా కుటుంబం అందరం నీ పేరు చెప్పుకుంటాం అంది బ్రతిమాలుకుంటున్నట్టు. అశ్విని, నువ్వు నాకెంతగా చెప్పాలా? నువ్వు అడిగితేనే రాశానా? సూర్యం బాబాయ్ నన్ను ఎంత ప్రాణంగా చూసేవారో నేను మర్చిపోయాననుకున్నావా? మా నాన్నగారు ఒకటి, సూర్యం బాబాయ్ ఒకటి అనుకున్నావా? అలా ఎప్పటికీ కాదు. మీ కుటుంబానికి ఏదో ఒక సాయం నేను చేశాను అన్న తృప్తి నాకు మిగిలితే చాలు. అశ్విని మాట్లాడలేదు. అశ్విని మెల్లగా పిలిచింది. ఏంటి అన్నట్టు తలెత్తి ఆమె వైపు చూసింది. నీ చెల్లెల విషయం ఆలోచిస్తున్నావే గాని నీ పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదా? ఆ మాటలు వినడంతోనే అశ్విని జీవం లేని నవ్వు నవ్వింది. పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? గొప్పవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి పెళ్లి గాని పేదవాళ్ళకి పెళ్ళేంటి? అదేంటే? అదంతే అక్కయ్య. పెళ్ళంటే మాటలా? కట్నం కానుకలు ఇచ్చుకునే స్తోమత ఉండదు. పేదవాళ్ళకి పెళ్ళంటే విరక్తి కలిగిపోయేటట్లు కట్నాలు ఎక్కువైపోయాయి. బాధ్యతలు మీద పడ్డంతో నేను బాగా ఆలోచించుకున్నాను. నేను నా సుఖ సంతోషాలను వెతుక్కుంటూ పోతే మిగతా చెల్లెళ్ళ సంగతేమిటి? నాన్నగారి విషయం ఏమిటి? అందుకే ఇక నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం చేసుకున్నాను. చెల్లెళ్ళ చదువులు పూర్తయ్యాక ఏదో ఎలాగో తంటాలు పడి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేయాలని నా ఆలోచన. నాన్నగారి దగ్గర నేను ఉందామని నా నిశ్చయం. నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు అంది. శాంత మాట్లాడలేదు. బాధగా చూసింది. అశ్విని మనసంతా తన వాళ్ళ మీదే ఉంది. వాళ్ళని ఎలా పైకి తీసుకురావడం అని. మరి నీ జీవితం ఇలా గడిచిపోవాల్సిందేనా? ఆమె మాటలకి అశ్విని నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. అంతే, నా జీవితం ఇకింతే అంది. శాంత ఆమెనింకేం ప్రశ్నించలేదు. అశ్విని మనసు ఎంత గొప్పది. తన వాళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంది. కొవ్వొత్తి తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగును ప్రసాదించి తను మాత్రం ఆ వేడిలో కరిగిపోతుంది. అలాగే ఆమె జీవితం కూడా అయినందుకు శాంత చాలా బాధపడింది. అశ్విని చేస్తున్న త్యాగం చాలా గొప్పది. ఆ త్యాగానికి ఫలితం దక్కాలంటే ఆ త్యాగానికి అర్థం కల్పించాలి. అంటే ఆమెకు సాయంగా నిలబడాలి. ఆమెకు తను చేతనైన సాయం చేయాలని నిశ్చయించుకుంది. కొద్దిసేపు కూర్చున్నాక అశ్వినిని వెళ్లి పడుకోమని చెప్పి శాంత లేచింది. తన గదివైపు దారితీస్తూ శాంతతో మాట్లాడి కష్టం సుఖం చెప్పుకున్న తర్వాత అశ్విని మనసు తేలికైనట్టుగా అయింది.
ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుతూనే అశ్వినికి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. తండ్రి రాసిన ఉత్తరం శాంతకి తనకి ఇద్దరికీ రాశాడు. ఆ ఉత్తరంలో తనకి శాంత పంపిన 1000 రూపాయలు అందినట్టు, అశ్వినికి అందాక ఏదో ఉద్యోగం దొరికితే వాళ్ళు అడ్వాన్సుగా 1000 రూపాయలు ఇస్తే, అశ్వినికి తీరిక లేక ఉత్తరం రాయలేకపోతే శాంతే ఉత్తరం రాసి డబ్బు మనీ ఆర్డర్ చేసింది అని, త్వరలో నీకక్కడ ఉద్యోగం వస్తుందని రాసింది. ఆ ఉత్తరం చూడగానే నేను నీ చెల్లెళ్ళు ఎంతో ఆనందించాం అని రాశారు. ఆ ఉత్తరం చదివి అశ్విని తెల్లబోయింది. తనకి ఉద్యోగం దొరకడం ఏమిటి? వాళ్ళు అడ్వాన్స్‌గా డబ్బిస్తే అక్క తండ్రికి మనీ ఆర్డర్ చేయడం ఏమిటి? ఒక్క క్షణం ఆలోచించిన వెంటనే ఆమెకు అర్థమైపోయింది. డబ్బు చేతిలో లేక వాళ్ళక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని గ్రహించి, తను పంపిస్తే ఏమనుకుంటారో అని అలా రాసి వాళ్ళకి డబ్బు పంపించింది అక్క. ఆమె మంచితనాన్ని తలుచుకుంటూనే కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఆ ఉత్తరం పట్టుకెళ్ళి చూపిస్తూ, అక్క నువ్వెంత మంచిదానివి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనేమనిపిస్తోంది అంటూ ఆమెను చుట్టేసింది. శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అంది. దీనిలో రుణమేమిటి? చెల్లెలకి సాయం చేయడం కూడా ఒక గొప్పేనా? అశ్విని మాట్లాడలేదు. శాంత అశ్విని ఉద్యోగం గురించి రోజూ భర్తని సాధిస్తూనే ఉంది. వచ్చి 15 రోజులైనా ఏమీ పట్టించుకోరు అని. మర్చిపోలేదు, గుర్తుంది. ఆమె ఉంటున్న ఊళ్ళోనే ఉద్యోగం వేయించాలని ప్రయత్నిస్తున్నాను అని అతను చెబుతున్నా శాంత ఒట్టిదే, అన్నీ అబద్ధాలు అని కొట్టి పారేస్తుంది. లేదు నీ మీదొట్టు అంటూ గట్టిగా నమ్మకం కుదిరినట్లు చెప్పాడు. వాళ్ళ సంభాషణ విని నవ్వుకుంటుంది అశ్విని. అర్జున్రావు నిజంగానే ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 15 రోజుల్లో ఆమెకు తప్పక ఉద్యోగం వస్తుంది కూడా. ఉగాది 2 రోజులుందనగా శాంత కొత్త బట్టలు కొనడంలో చాలా హడావుడి పడిపోయింది. భర్తకి, కొడుక్కి, తనకి కొత్త బట్టలు కొంది. వాళ్ళతో పాటు సమానంగా ఖరీదైన బట్టలు అశ్వినికి కూడా కొంది. అశ్విని ఎంత వద్దని చెప్పినా వినలేదు. తన కోసం శాంత అంత డబ్బు ఖర్చు పెట్టడం ఆమెకు అదోలా సిగ్గుగా అనిపించసాగింది. చెప్పినా శాంత వినే రకం కాదు. అందుకే ఇక ఆమెతో వాదించలేక మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు శాంత వంటలతనికి బజారుకు వెళ్ళమని డబ్బిచ్చింది. 100 రూపాయలు నోటిస్తే 25 రూపాయలు పెట్టి బజార్లో కూరలవి కొంతెచ్చి మిగతా డబ్బు ఆమె చేతికిచ్చేశాడు. శాంత ఆ డబ్బు డ్రాయర్ సొరుగులో పెట్టింది. ఆమెకి డబ్బులక్కడ పెట్టడం అలవాటు. దానికి తాళం ఉండదు. చిల్లర నోట్లు దానిలో పెడుతుంది. బాబుకి ఏదైనా కావలసిన పనివాళ్ళకివ్వడానికి ఆ డబ్బు పెట్టి యువతలకొచ్చేసింది. ఆ సంగతే మరిచిపోయింది. అశ్విని ఎందుకనో శాంత గదిలోకి వెళ్ళింది. అంతే, టక్కున ఆగిపోయింది. నోట మాట రాలేదు. బాబు సొరుగు తీస్తూ అటు ఇటు చూస్తున్నాడు. భయంగా ఎవరైనా చూస్తారేమోనని. ఎవరూ చూడ్డం లేదని ధైర్యంగా సొరుగు తీసి దానిలో డబ్బు జేబులో పెట్టేసుకుని తిరిగి సొరుగు మూసేశాడు. అశ్విని చటుక్కున పక్కకు తప్పుకుంది. గుమ్మం పక్కకు తప్పుకోవడంతో బాబు అటు తిరిగి ఆమెను చూసుకోలేదు. చిన్నగా గదిలోంచి బయటకొచ్చేశాడు. అశ్విని మనసంతా ముద్దుబరిపోయినట్టయింది. ఇంత చిన్న వయసులో బాబుకి దొంగతనమా? పెద్దయితే బాబు ఎందుకైనా పనికొస్తాడా? పిల్లలకి అతిగారాబం చేసి నెత్తినెక్కించుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. దొంగైనా దొరైనా వాళ్ళ బుద్ధులు పుట్టుకతో రావు, పెంపకంతో వస్తాయి. పిల్లలంటే ప్రతి వాళ్ళకి ముద్దే, అలాగని వాళ్ళని చేతులారా పాడు చేసుకోకూడదు. ఈ విషయంలో శాంతని హెచ్చరించాలి అనుకుంది. అంతలో ఎవరో వస్తే శాంత వెళ్లి మాట్లాడుతుంది. అశ్వినికి కబురు చేసింది. వాళ్ళకి కాఫీలు టిఫిన్లు పంపించమని, ఆమెను రమ్మని. అశ్విని వాళ్ళకి కాఫీలు టిఫిన్లు పంపించి తను కూడా వెళ్లి వారి దగ్గర కూర్చుంది. వచ్చిన వాళ్ళు అలా 2 గంటల సేపు ఉండిపోయారు. వాళ్ళు వెళ్లేసరికి అశ్విని బాబు విషయం చెప్పాలనుకుని మరిచిపోయింది వాళ్ళ కబుర్లలో పడి. శాంతకి ఏదో అవసరం వచ్చి ఎప్పుడు వెళ్లి చూసుకుందో ఆ డబ్బు లేదు. శాంతకి పనివాళ్ల మీద వెంటనే అనుమానం వచ్చేసింది. అశ్వినికి ఈ విషయం తెలీదు. ఆమె గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. శాంత పనివాళ్లందర్నీ కేకలేసింది. ఇక్కడ సొరుగులో 75 రూపాయలు పెట్టాను. ఎవరో వస్తే నేను అశ్విని మాట్లాడుతూ కూర్చున్నాం. అంతే, మాయమైపోయాయి. ఎవరు తీశారు అంటూ కోపంగా అడిగింది. మాకు తెలీదమ్మగారు అంటే మాకు తెలీదమ్మగారు అంటూ వాళ్ళు భయపడిపోయి భర్తల మీద, భార్యల మీద, పిల్లల మీద, దేవుళ్ళ మీద ప్రమాణం చేసాగారు. ఏంటా కేకలు అనుకుంటూ అశ్విని గబగబా గదిలోకొచ్చి ఏంటి అని అడిగింది. శాంత చెప్పింది. సొరుగులో డబ్బు పెట్టాను. ఎలా మాయమైపోయో తెలీదు. ఎవరికి వాళ్ళే మాకు తెలీదు అంటున్నారు అంటూ కోపంగా చెప్పింది. అశ్వినికి పనివాళ్ళు ఎదురుగా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెబితే వాళ్ళు ఏం తీసినా రేపు బాబు మీదే పెట్టేస్తారు. ఎలా? క్షణం ఆలోచించండి. ముందు నువ్వెక్కడైనా పెట్టావేమో చూసి అప్పుడు ఎవరు తీశారో కొనుక్కుందాం. అది కాదు అశ్విని అంటూ చెప్పబోయింది. ముందు వాళ్ళని వెళ్ళని అంటూ పని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేసి వాళ్ళు వెళ్ళాక బాబు తీయడం తను చూశానని మెల్లగా చెప్పింది. బాబు ఆ డబ్బు తీయడం తను చూశాను అని ఆమె చెప్పగానే శాంత కోపం చప్పున చల్లారిపోయింది. ఏంటి, బాబా డబ్బు తీశాడా? నవ్వు ముఖంతో అడిగింది. అవునక్క, నేను చూశాను.
అక్కకి కోపం వచ్చి బాబుకి భయం చెబుతుందన్న ఉద్దేశంతో. అలాగా, నేనింక పనివాళ్ళెవరో తీశారని పాపం వాళ్ళని హడలగొట్టేశాను అంటూ పకపకమంటూ నవ్వి బాబూ బాబూ అంటూ కొడుకుని పిలిచింది. ఏంటి మమ్మీ పిలిచావా అంటూ వచ్చాడు. సొరుగులో డబ్బు తీసావా? ఏం డబ్బులు? ఎదురు ప్రశ్న వేశాడు. నువ్వు తీసావు కదూ? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగింది. లేదు మమ్మీ, నేను తీలేదు అంటూ బుకాయించబోయాడు. అదిగో అంది కొడుకుని. నిజం మమ్మీ అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. కళ్ళనీళ్లు గిరగరా తిరగసాగాయి. కొడుకు కళ్ళల్లో నీళ్లు చూడగానే చొప్పున కొడుకునెత్తేసుకుని ముద్దుల వర్షం కురిపించేసి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి భయం ఎందుకు? నిన్ను ఏమంటాను బాబు, నా బంగారు తండ్రివి అంటూ మళ్ళీ ముద్దులాడి అశ్విని వైపు చూస్తూ, చూసావా అశ్విని, బాబులో కృష్ణుడి పోలికలు కనిపించడం లేదు. ఆ శ్రీకృష్ణుడే ఈ ఇంట్లో అవతరించాడు. కృష్ణుడు అంతేగా, ఇలాంటి పనులే చేసేవాడు. వీడు అంతే అంటూ చెప్పి మురిసిపోయింది. బాబుకి భయం పోయి నవ్వేశాడు. ఆ డబ్బు తీసుకెళ్లి పక్కవాళ్ల అబ్బాయి మరో నలుగురు కలిసి ఏవేవో కొనుక్కుని తిని, మిగతా డబ్బు దీనికి దానికి అనవసరంగా ఖర్చు పెట్టి కొంత పారేసుకుని, మిగతా ఏదో కొంతుంటే తిరిగి ఇంటికి తెచ్చేసుకుని తన పుస్తకాల్లో జాగ్రత్తగా దాచేశాడు. ఆ డబ్బు ఏం చేశావు అని అడగలేదు సరికదా, నీకు ఎంత కావలిస్తే అంత పట్టుకెళ్ళి బాబు అంటూ శాంత కొడుకుని గారం చేయడం చూస్తే అశ్వినికి నిజంగానే మతిపోయింది. శాంతకి నచ్చజెప్పాలని చూసినా ఇక అంతేనేమో అనుకుంది. అక్క, పిల్లలకి మరీ అంత గారభం చేయకూడదు అంది. కోదు, పిల్లలకి గారభం పెట్టకపోతే పెద్దవాళ్ళకి గారభం పెడతావా? బాబు నా కొడుకు, నవమాసాలు మోసి కని పాలిచ్చి పెంచాను. వాడంటే నాకెంతో అపురూపం. వాడి ఒంటి మీద దెబ్బ వేయడమే అమ్మో నా ప్రాణం పోదు అంది కొడుకుని ప్రాణానికి ప్రాణం అన్నట్టు గుండెలు కదుముకుంటూ. అశ్విని ఇక ఏం మాట్లాడలేకపోయింది. అక్క ఈ కొడుకు మీద ఇన్ని ఆశలు పెంచుకుంటుందే, ఈ కొడుకే రేపు పెరిగి పెద్దయ్యాక ప్రయోజకుడు కాకపోతే ఈమె బ్రతకగలదా? భగవంతుడా, బాబు పెరిగి పెద్దయి ఎంతో పేరు తెచ్చుకునేటట్టు చెయ్యి. ఈ తల్లి మనసు శాంతించి గర్వంతో పొంగిపోయేటట్టు చెయ్యి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఉగాది ముందు రోజే శాంత భరతకి గట్టిగా చెప్పింది. పండగ రోజు కూడా పనులు పెట్టి కూర్చుంటే ఊరుకోను. రేపంతా మీరు ఇంటి వద్దే ఉండాలి. మనందరం కలిసి ఎక్కడికైనా వెళదామంటూ. అర్జున్రావు సరే అంటూ ఒప్పుకున్నాడు. సాధ్యమైనంత వరకు భార్య చెప్పినట్టే అతను వింటాడు. వీలవకపోతే మాత్రం ఇరుకున పడతాడు. ఇటు చెప్పలేక అటూ చెప్పలేక. పండగ కదా, వేరే పనులేమీ ఉండవని ధైర్యంగా భార్యకు మాటిచ్చాడు. ఆ రోజు ఉగాది. బాబుకి తెల్లవారే స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది. బాబు హుషారుగా సంబరంగా తిరగసాగాడు. అర్జున్రావు ఇంటి వద్దే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. శాంత బలవంతం మీద అశ్విని కూడా కొత్త బట్టలు కట్టుకుంది. కొత్త చీర కట్టుకుంటుంటే కళ్ల ముందు తండ్రి చెల్లెళ్ళు కదలసాగారు. తనిక్కడ సరదాగా ఉంది, వాళ్ళక్కడ ఎలా ఉన్నారో అనుకుంటుంటే కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. శాంత చూస్తే బావుండదు. ఆమె సరదా కోసమైనా తను లేని సంతోషం తెచ్చిపెట్టుకుని సరదాగా ఉండాలి ఈరోజు అని నిశ్చయించుకుని మనసు రాయి చేసుకుని నవ్వుతూ తిరగసాగింది. శాంత పట్టుచీర కట్టుకుని పెళ్లినాడు అత్తగారు పెట్టిన నగలన్నీ వేసుకుని ముస్తాబయ్యి ఉగాది పచ్చడి చేసి దేవుడికి దండం పెట్టి అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. భర్త వద్దకు వెళ్లి ఎదురుగా నిలబడింది. ఒక్క క్షణం భార్యని రెప్పవాల్చకుండా అపురూపంగా అనురాగంగా చూశాడు. నిండు ముస్తాబులో కళకళ్లాడిపోతుంది శాంత. అప్రయత్నంగానే చేతులు చాచాడు. శాంత కళ్ళు తళతళ్లాడాయి. తన కోసం భర్త చేతులు చాపగానే త్వరగా వెళ్లి ఆ చేతుల్లో వాలిపోయి గుండెల్లో ఒదిగిపోయింది. శాంత అంది అతని కౌగిలిలో సర్వం మరిచి లీనమైపోతూ. ఇలాంటి ఉగాది పండుగలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలని, నువ్విలాగే నా చేతుల్లో ఎప్పుడూ ఒదిగిపోవాలని నా ఆశ అన్నాడు మెల్లగా. నా ఆశ కూడా అంది మెల్లగా, అతి మెల్లగా. మనిల్లు పిల్లలతో కళకళలాడాలి శాంత. ఆమె మాట్లాడలేదు. అతని గుండెల్లో ఒదిగిపోయిన మరుక్షణంలో ఆమె మనసంతా పొండు వెనల పరుచుకున్నట్టు హాయిగా, ఆనందంగా, సంతృప్తిగా, ధీమాగా, ధైర్యంగా ఈ ప్రపంచాన్ని ఎదిరించి గెలుపు పొందిన మహారాణి అనిపిస్తోంది. అతని హృదయంలో వెచ్చదనం ఆమె నరంలోకి పాకి మనసంతా ఏదో మధురంగా ఎలాగో అనిపిస్తోంది. అతని గుండెలపై చెంపాంచుకుంటే అతని గుండెల చప్పుడు ఆమె శ్రద్ధగా ఆలకిస్తుంటే ఆమెకు ఆ చప్పుడు శాంత శాంత అన్నట్టే హాయిగా ఆనందంగా అనిపిస్తోంది. ఒక్క క్షణం ఇద్దరూ మైమరిచి అలా ఉండిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఎక్కడికైనా అలా పిక్నిక్ వెళ్ళొద్దాం అనుకున్నారు. అర్జున్రావు మీ ఇష్టం, అలాగే వెళదాం అన్నాడు. కారులో అందరూ భీమిలికి వెళ్లారు. అర్జున్రావు ఫోన్ చేసి అక్కడ ఎవరింట్లోనో అడిగి ముందుగానే ఏర్పాటు చేసి ఉండడం వలన వెళ్లి తిన్నగా అక్కడ దిగి సామాన్లు ఆ ఇంట్లో పెట్టి కారుని అక్కడ ఉంచి డ్రైవర్ని అక్కడ ఉండమని చెప్పి అందరూ బీచ్ వైపు అలా వెళ్లారు. అర్జున్రావు బాబు చేయి పట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శాంత, అశ్విని ఇద్దరూ నీళ్ల దగ్గరగా వెళ్లారు.
జాగ్రత్తగా చెయ్యి చెయ్యి పట్టుకోండి అన్నాడు. శాంత వెనుతిరిగి భర్తను చూసి నవ్వి అశ్విని చెయ్యి పట్టుకుంది. బాబు తల్లి వాళ్ళు నీళ్ల దగ్గరకు వెళుతుంటే ఆశగా చూశాడు. బాబుకి వెళ్ళాలనుంది. తండ్రి భయం వలన కెమ్మనకుండా ఉండిపోయాడు. తండ్రి వైపు తలెత్తి చూశాడు 2 సార్లు. ఆ చూడ్డం అర్జున్రావు చూస్తే ఆ తండ్రి గుండెలు 1000 వేటలు వేసుండేది. ఏదో కక్ష పెంచుకుంటున్నట్లు శత్రువుని చూసినట్టే చూడసాగాడు. ఈ డాడీ మా కూడా ఎందుకొచ్చారు? డాడీ రాకపోతేనే నయం, మమ్మీ అయితే ఏమీ అందు అన్నట్టు అదోలా తండ్రిని తండ్రిలా కాక ఏదో వైరం ఉన్నట్టు చూడసాగాడు. అర్జున్రావు పట్టించుకోలేదు. ఉండుండి పెద్ద కెరటాలొస్తుంటే ఆ నీళ్ల విసురుకు తట్టుకోలేక శాంత అశ్విని నవ్వుకుంటూ బలమంతా ఉపయోగించి పాదాలు ఇసుకలో గుచ్చినట్టుగా నిలబడి ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకోసాగారు. అర్జున్రావు చిరునవ్వుతో ఇద్దరినీ చూడసాగాడు. అతను చూస్తుండగానే పెద్ద కెరటం వచ్చి బలంగా విసురుగా కొట్టడంతో శాంత అశ్విని 2 చేతులు విడిపోయాయి. శాంత వెనక్కి తూలి ఇసుకలో పడబోయింది. కానీ పడకుండా ఆపుకుంది. అశ్విని ఆ విసురుకు తూలి ముందుకు పడబోయింది. కాస్తలో తప్పి నిలదొక్కునే టైంకి వెనక మరో కెరటం వచ్చి ఆమెను నీళ్లలో పడేసింది. ఇసుకలో గట్టిగా కూర్చున్న పాదాల కిందకు నీరు రాగానే ఇసుక కరిగిపోయినట్టయి పాదాలు ఇసుకలో గట్టిగా గుచ్చినట్లు ఉండక నీళ్లలో తేలిపోతున్నట్టయి నీళ్లలో పడింది. శాంత అమ్మో అనేసరికి అర్జున్రావు బాబు చెయ్యి వదిలి ఒక్క ఉరుకులో వెళ్లి అశ్విని చెయ్యి పట్టి బలంగా ఒక లాగు లాగాడు. నీళ్లలోకి కొట్టుకుపోయాను నేను, ఇక మరి లేను అనుకునేసరికి అతను లాగగానే భయంగా కళ్ళు గట్టిగా మూసేసుకుని అతన్ని కరుచుకుపోయింది. అర్జున్రావు కూడా భయం వేసింది. కాస్తలో గండం గడిచింది. లేకపోతే తను సరిగ్గా పట్టించుకోకపోతే అశ్విని ఆ పైన మరి ఆలోచించలేకపోయాడు. భయం లేదు అన్నట్టు ఆమె భుజాలపై చేతులు వేసి వీపు మీద తట్టాడు. శాంత పరుగునొచ్చి చెల్లెలి తల మీద ప్రేమగా నిమిరింది. భయం లేదు అన్నట్టు. అశ్విని ఈరోజు చాలా మంచిది, అందుకే ఈ గండం గడిచింది అని మనసులో అనుకుంది. అతని చేతులు మెల్లగా ఆమెను వదిలేశాయి. అయినా అశ్విని రాయిలా బిగుసుకుపోయి అతన్ని అంటుకుపోయి ఉండిపోయింది. కళ్ళు గట్టిగా మూసుకునుంది భయంగా. ఒక్క క్షణం అర్జున్రావు గుండె లైతప్పినట్టయింది. తెల్లగా నాజుగ్గా అందంగా ఉన్న అశ్విని తడిబట్టలతో తనని హత్తుకుపోవడం మనసంతా ఎలాగో అనిపించింది. శాంత మాటలతో భయం తగ్గి కళ్ళు విప్పి చూసింది. తను ఎక్కడ ఉన్నానన్నట్టు. నీళ్లలో కొట్టుకుపోలేదు, బతికే ఉన్నాను అన్న ధైర్యం కలగ్గానే తను అతనికి హత్తుకుపోయి ఉండడం గ్రహించి సిగ్గుపడి దూరంగా తొలగిపోయి శాంతను పట్టుకుంది. శాంత భర్తని అశ్విని చూసి ఈర్షపడలేదు. చిరునవ్వుతో ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. చీర తడిసిపోయి ఒంటికి అంటుకుపోయి నడుస్తుంటే తపతపమని శబ్దమవుతుంటే అర్జున్రావు ఎదురుగా సిగ్గుపడసాగింది అశ్విని. అయినా ఆమెకు పొడి చీర ఎవరిస్తారు? ఒక జత బట్టలు వేరే ఎవరూ తెచ్చుకోలేదు. అర్జున్రావు ఎంత వద్దనుకున్నా అతని చూపులు అశ్విని మీదకే మరలసాగాయి. అర్జున్రావు మనసంతా ఆ దొల చికాకు చికాకు అయిపోయింది. తడిచీరతో అర్జున్రావు ఎదుట నడవలేక సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడ్డం అతను ఓరగా గమనిస్తూనే ఉన్నాడు. తను పెళ్ళైనవాడు, ఆమె పెళ్లి కానమ్మాయి. ఆమెను తను కోరుకుంటున్నాడు అంటే తన భార్యకు అన్యాయం చేసినట్టే కదా. అతని మనసు బాధగా మూలిగింది. ఈ ఆలోచనలతో భార్యకు అన్యాయం చేస్తున్నట్టుగా బాధ ఒకవైపు, నాజూకుగా మెత్తగా శరీరం గుండెలకు దగ్గరగా నులివెచ్చని ఊపిరి మెడకు తగలడం, తీయని అనురాగం ఏదో గుండెల్లో మొలకెత్తసాగింది. చేయి చాపి ఆ అందాన్ని చటుక్కుని దగ్గరకు లాక్కుని బలంగా గుండెలకు అదుముకుని తన పెదవులతో ఆమె చెంపలు నుదురుపైన పెదవులపైన ముద్రవేసి తనలో ఐక్యం చేసుకోవాలన్న కోరిక బలంగా కలిగి మనసు అటువైపుకి మొగ్గసాగింది. ఓరగా ఆమె వైపే మాటిమాటికి చూడసాగాడు. అశ్విని తల వంచుకుని మెల్లగా నడవసాగింది. ఆ పక్కన శాంత బాబు చేయి పట్టి నడవసాగింది. భర్త మనసులో కలవరం ఆమెకు తెలియనే లేదు. ఆ విషయం వెంటనే మరిచిపోయినట్టుగా బాబుతో అశ్వినితో ఏవో కబులు చెబుతూ నవ్వుతూ నడవసాగింది. అర్జున్రావు గుండెలు తీయని ఊహలతో బరువెక్కసాగాయి. ఆ అందం అతనికి ఆ క్షణంలో కావాలని బలంగా అనిపిస్తోంది. మనసును ఎంత మరోవైపుకు మళ్లించాలని చూసినా లాభం లేకపోయింది. మనసు అటే గజ్జల గుర్రంలా పరుగులు తీస్తోంది. అశ్విని అందాల రాశి. ఆమెను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. ఆమె ఇంకా కొద్ది రోజులు ఈ ఇంట్లో ఉంటే జరిగే కథ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేంది. అందుకే వీలైనంత తొందరగా తమ ఊరు నుండి పంపేయాలి. ఇక 4-5 రోజుల్లో ఆమెను వాళ్ళ ఊరు పంపించే ఏర్పాటు చేయాలి. తను చూస్తున్న కంపెనీలో వెంటనే ఆమెకు ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ కబుర్లలో పడిపోయి ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నించసాగాడు. అర్జున్రావు మర్నాడు పనుల ఒత్తిడిలో ఆ విషయం మెల్లమెల్లగా మరిచిపోసాగాడు. అతని మనసులో ఆ విషయం మాసిపోయి అశ్విని రూపం చెరిగిపోయి శాంత రూపంతో నిండిపోయింది. మనిషి మళ్లీ మునిపట్ల మామూలుగా ఉండసాగాడు.
అశ్విని ఇంకా కొద్ది రోజులుంటే తన మనసు ఏమైపోతుందోనన్న బెంగతో ఆమెకు ఉద్యోగం వేయించడానికి శ్రద్ధగా ఆ విషయం చూడసాగాడు. ఆమెకి వాళ్ళ ఊరు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నెలకు 800 జీతం, క్వార్టర్ కూడా ఇస్తారు. ఇంక ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నది 2-3 రోజుల్లో తెలుస్తుంది. తెలిసిన వెంటనే అశ్విని వాళ్ళ ఊరు ప్రయాణమై వెళ్ళిపోతుంది. ఉద్యోగం వచ్చేసినట్టే. అశ్విని ఈ విషయం తెలిసి మనసు పొంగిపోయింది. తన తండ్రి చెల్లెళ్ళు కళ్ళ ముందు కదిలారు. వాళ్ళకి ఇక ఏ కష్టం లేకుండా చూడొచ్చు అన్న ధైర్యం, సంతోషం కలిగాయి. ఇదంతా శాంత అర్జునరావులు చేసిన ఉపకారమే. ఆ దంపతులకు తను ఎంత చేసినా రుణం తీరదు అనిపించి కళ్ళు చెమరించాయి. శాంతకి అశ్వినికి ఉద్యోగం దొరికింది. తన మాట చెల్లించుకున్నానన్న సంతోషం ఒకవైపు, ఆమె వెళ్ళిపోతే ఇల్లు చిన్నబోతుందన్న బెంగ ఒకవైపు. శాంత అదోలా ఉంది. అర్జునరావు ఆఫీసు పని మీద ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. శాంత ముఖం అదోలా పెట్టేసింది. భర్తను ఒక్కరోజు చూడకపోతే ఉండలేదు. అతను వెళ్లకుండా ఆపలేదు. ఆ రోజు సాయంత్రం ట్రైన్కి వెళుతున్నవాడల్లా శాంత ముఖంలోకి పరిశీలనగా చూశాడు. శాంత ముఖంలో నవ్వు లేదు. అతను మనసులో నవ్వుకుని గది తలుపులు మూసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? 2 రోజుల్లో వచ్చేను, రాగానే ఈ రాణిగారిని అంటూ నవ్వి ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. అతను ఊరు వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళగానే అనుకుంది, రేపు ఎల్లుండి అక్కడ పనిచూసుకుని మర్నాడు వెంటనే ఏదో బండికొచ్చేస్తారు అని. మర్నాడు అశ్విని, శాంత బాబుని తీసుకుని సినిమాకు వెళ్లారు. ఆ మర్నాడు ఇద్దరికీ ఏమీ తోచలేదు. అలా కబుర్లు చెప్పుకుంటూ రాత్రి 8 గంటల వరకు కూర్చుని భోజనాలు చేశారు. బాబు తల్లి దగ్గరే పడుకున్నాడు. తల్లి పక్కనే ఉందని చేయి వేసుకుని పడుకుంటే గాని బాబుకి నిద్ర పట్టదు. శాంతకి ఇంకా నిద్ర రాకపోయినా అలా బాబు పక్కన పడుకుంది. పక్కన అశ్విని కూర్చుని కబుర్లు చెప్పసాగింది. అంతలో అర్జునరావుకి ఫోన్ వచ్చింది. అశ్విని రిసీవర్ ఎత్తి వారు ఊళ్ళో లేరని చెప్పింది. వారి మిసెస్ ఉన్నారా? ఉంటే ఒకసారి పిలుస్తారా? అవతలి కంఠస్వరం బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది. ఉండండి అంటూ శాంతకి రిసీవర్ అందించింది. హలో, నేను శాంతను మాట్లాడుతున్నా. ఆంటీ నువ్వా? అంకుల్ ఊళ్ళో లేరా? నేను రవిని మాట్లాడుతున్నాను కంగారుగా అడిగాడు. ఎవరు? బాబు రవి నువ్వా? ఏమ్మా, మీ అంకుల్ లేరు, క్యాంప్కెళ్లారు. ఏంటి చెప్పు. డాడీ మాట లేకుండా పడిపోయారు. మమ్మీ ఏడుస్తోంది. నాకేం తోచడం లేదు. నువ్వు త్వరగా రావా? నేను కారు పంపిస్తాను అన్నాడు. వచ్చేస్తాను. నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేసావా? అడిగింది. చేశానంటీ, ఇప్పుడే వస్తానన్నారు. సరే, కారు పంపించు. డ్రైవర్ని ఇప్పుడే పంపించేశాను, పనేం లేదని. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. అశ్విని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నువ్వు బాబు దగ్గరే పడుకో. సుందరరాజు గారని మీ బావగారికి మంచి ఫ్రెండు. ఆవిడ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళకి రవి ఒక్కడే కొడుకు. వాళ్ళ డాడీకి ఏమైందో మాట లేకుండా పడిపోయారట. వెళ్ళి చూడకపోతే బాగుండదు. కారు రాగానే నేను వెళతాను. నువ్వు జాగ్రత్త. నేను అవతల తలుపు లాక్ చేసుకుని వెళతాను. తలుపు చొప్పుడైనా భయపడకు. అతనికి తెలివి రాగానే వచ్చేస్తాను ఏం అంటూ చెప్పి బయలుదేరింది. కారు రాగానే వెళుతూ మళ్ళీ చెప్పింది, బాబు మీద చేయి వేసుకుని పడుకో అంటూ. అశ్విని అలాగే అంటూ తల ఊపింది. శాంత వెళ్ళిపోయింది. అశ్విని బాబు మీద చేయి వేసుకుని అలాగే పడుకుంది. గంటలో శాంత వచ్చేస్తుంది అని టైం చూస్తూ పడుకుంది. గంటైనా ఆమె రాలేదు. ఫోన్ వచ్చింది. అతనిని హాస్పిటల్లో చేరుస్తున్నాం, ఈ రాత్రికి రాను, తెల్లవారే వస్తాను అంటూ. అశ్విని సరే అని కళ్ళు మూసుకుని పడుకుంది. కళ్ళు మూసుకోగానే మొద్దులాంటిది కళ్ళ మీదకొచ్చేసి మంచి నిద్ర పట్టేసింది. ఒంటి మీద తెలివి లేకుండా అశ్వినికి మంచి కల రాసాగింది. బాబు మీద చేయి వేసుకుని పడుకున్న ఆమె పక్కన ఎవరో పడుకుని నడుం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నట్టయింది. అశ్విని మనసంతా ఎలాగైపోయింది. బలమైన చేతులు తనని చుట్టేసి దగ్గరకు లాక్కుని గుండెలకు బలంగా అదుముకున్నాడు. అతని చేతుల్లో ఉక్కిరిబిక్కిరవుతూ మెలికలు తిరుగుతూ అతనిలో కరిగిపోవడానికి ప్రయత్నించసాగింది. అతని మనసులో కోరిక తలెత్తసాగింది. మెత్తగా వెచ్చగా గుండెల్లో గువ్వలా ఒదిగిపోతుంటే అతని మనసు చేతులు ఒకచోట ఆగడం లేదు. ఇద్దరి శరీరాలు పెనవేసుకుపోయాయి. స్త్రీ సహజమైన వాంఛ ఆమెలో కలగడంతో అతని తలను దగ్గరకు లాక్కుని పెదవులతో అతని ముఖమంతా ముద్దులతో నింపేస్తూ ఆ తలను గుండెలు కదుముకుంది. ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే సమయానికి అశ్వినికి మెలకు వచ్చింది. కల కరిగిపోతుంది, చాలా మంచి కల అనుకుంది. చిత్రం, కల కరిగిపోలేదు. ఏంటి, ఇది కల కాదా? తన వద్దకు చేరిందెవరు? ఆమె ఒక్కసారి ఉలిక్కిపడినట్టయింది. నిజంగానే తన దగ్గరగా చేరి చేతులతో బంధించేశారు. ఆమె బలమంతా ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టేయడానికి చూసింది. అతను కదల్లేదు. చిన్నగా నవ్వుతూ, శాంత, నా మీద కోపం వచ్చిందా అంటూ చెవి దగ్గర గుసగుసలాడాడు అర్జునరావు. అతని కంఠస్వరం వినిపించగానే నెత్తిన పిడుగుపడినట్టయింది. అర్జునరావు క్యాంపు నుండి ఎప్పుడు ఎలా వచ్చాడు? బయట తాళం వేసింది. ఆమెకు ముచ్చెమటలు పట్టేశాయి. తాను శాంతగానే మెల్లగా అతని నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. అశ్విని అని తెలిస్తే అతని ఎదురుగా జీవితంలో తలెత్తుకొని తిరగలేదు. ఎలా? ఆమె మనసంతా ఆ దొల అయిపోయింది.
అతను లైట్ వేయలేదు. వేశాడో తన ప్రాణం పోతుంది. చెదిరిన బట్టలు సర్దుకోవడానికి కూడా అవకాశం చిక్కనివ్వడం లేదతను. అయిష్టంగా శబ్దం బయటకు రాకుండా మూలిగింది. ఏంటి ఈరోజు శాంత అదోలా ఉంది? ఎప్పుడూ తన మాట కాదనేది కాదు అనుకుని విస్తుపోతూ చేయి చాచి లైటు స్విచ్ వేశాడు. గదంతా ఒకసారి వెలుతురు నింపుకుంది. అంతసేపు తన చేతుల మధ్యుంది శాంత కాదు. అతను నిశ్చేషుడైపోయాడు. మతిపోయినట్టుగా అలా ఉండిపోయాడు క్షణంసేపు. లైటు కాంతిలో అతని వైపు ఒక్కసారి చూసింది. ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకుని మరుక్షణంలో విడిపోయాయి. చెదిరిన బట్టల్లో ఉన్న ఆమె సర్దుకునే అవకాశం లేక తన జుట్టుతో ముఖాన్ని కప్పుకున్నట్టుగా తల పక్కకు తిప్పుకుంది. అర్జున్రావు చటుకున అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అవతల వైపు ఎదురుగా మరొక గది ఉంటే ఆ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఇంటికి తాళాలు రెండుంటాయి. ఒకటి తన దగ్గర, మరొకటి శాంత దగ్గర. ఒకరు తాళం వేసుకుని వెళ్ళిపోయినా మరొకరు తాళం తీసుకుని రావడానికి. తలుపు తాళం వేసి ఉందేమిటా అని తాళం తీసుకుని వచ్చాడు. శాంత లేదేమిటా అని. గదిలో చీకటిగా ఉంది. శాంత బాబు మంచం మీద పడుకున్నట్టు లీలగా తెలుస్తోంది ఆ చీకట్లో. మరి తాళం వేసుకుని వెళ్ళింది ఎవరు? అశ్వినియా? ఆమె ఎక్కడికి వెళ్ళింది? అతను అశ్విని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఆ విషయం తెలుసుకోవాలంటే శాంతే చెప్పేస్తుంది. ఆలోచించి బుర్ర పాడు చేసుకునే అవసరం లేదు అనుకున్నాడు. అతను గదిలో లైట్ వేయలేదు. మంచి నిద్రలో ఉండుంటుంది. పడుకుంటే లైట్ వేస్తే మెలకు వచ్చేస్తుంది అని అలాగే బట్టలు మార్చుకుని వెళ్లి స్నానం చేసొచ్చి పడుకున్నాడు. భార్య పక్కన పడుకున్నాక అతని మనసు ఆగలేదు. ఆమె నడుం పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. శాంత అంత నిద్రలో కూడా మెలకువ తెచ్చుకున్నట్టే అతని చేతిలో ఒదిగిపోయింది. తను రావడం తెలిసే నిద్ర నటించి తను పక్కన పడుకుని దగ్గరకు లాక్కోగానే మరి కాదనకుండా తనలో ఒదిగిపోయింది అని నవ్వుకున్నాడు. అయితే తన మంచం మీద పడుకుంది శాంత కాదా? అశ్విని అన్నమాట. శాంత ఎక్కడికి వెళ్ళింది? అతనికి బాధగా సిగ్గుగా అనిపించింది. శాంత తెలివి తక్కువతనం కాకపోతే అశ్వినిని తన మంచం మీద పడుకోమని చెబుతుందా? తనని ఆమె ముందు నేరస్తుడిలా నిలబెట్టడానికి కాకపోతే అని భార్య మీద పాటరాని కోపం వచ్చేసింది. కొంత తన పొరపాటు కూడా లేకపోలేదు. వెళ్ళిన పని 2 రోజులకు గాని తేలదనుకుంటే 1 రోజులో పూర్తయిపోయింది. 2 రోజులు ఉండనవసరం లేకుండానే ఎవరి కారు వస్తుంటే ఆ కారులో ఇంటికొచ్చేశాడు. ముందుగా ఇంటికొచ్చేసినందుకు తనకి ఇది శిక్ష. అతను తప్పు చేసినట్టుగా బాధపడసాగాడు. ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? అయినా ఇది మాత్రం తప్పు కదా. అశ్వినికి తను ముఖం చూపగలలా? భార్య ఇంటి వద్ద లేనప్పుడు తనని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అని తనని చేదరించుకోదు. అతను ఆ రాత్రంతా అలా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అశ్వినికి క్షమార్పణ చెప్పుకోవడానికి కూడా లేదు. శాంత ఆ తెల్లవారి 7 గంటలకి ఇంటికొచ్చేసింది. సుందరరాజు గారికి బాగానే ఉంది అంటూ. అర్జున్రావు వచ్చేశాడని ఆశ్చర్యపోతూ, మీరెప్పుడొచ్చారు? అశ్విని బాబు దగ్గర పడుకుంది. నేనే పడుకోమని చెప్పాను. మీరు ఆ గదిలో పడుకున్నారా అంటూ అడిగింది నొచ్చుకున్నట్టుగా. ఏడవలేకపోయావు అని మనసులో తిట్టుకుంటూ భార్యపై కేకలు వేశాడు. నన్ను అడగకుండా ఎందుకు వెళ్ళావు అంటూ. శాంత తెల్లబోయింది. ఎప్పుడూ భార్యని అలా గసరలేదతను. భర్తకి ఆ విషయం చెబుతూ అతన్ని శాంతింపజేయాలని చూసింది. అయినా అతను వినకుండా కేకలు వేసాగాడు. మా వారు ఇంటి దగ్గర లేరు, నేను రానని చెప్పలేకపోయావా అంటూ అరిచాడు. నిజానికి భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని కోపం కాదు. వాళ్ళ కష్ట సమయంలో భార్య వెళ్ళింది అంటే మెచ్చుకుంటాడే గాని కోపించుకోడు. అశ్విని గురించి తలుచుకుంటుంటే అతనికి మతిపోతోంది. అతను పెద్దగా కేకలు వేస్తుంటే శాంత తప్పు చేసినట్టు అలా ఉండిపోయింది. అతను కొంతసేపటికి కోపాన్ని మింగుకుంటూ భార్య చేయి పట్టి చొప్పున దగ్గరకు లాక్కున్నాడు. శాంత, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. తన బాధను వ్యక్తం చేశాడు. శాంత తేలిగ్గా ఊపిరి పీల్చుకుని భర్త క్రాఫ్లోనికి వేళ్లు పోనిచ్చి మెల్లగా దువ్వసాగింది. అర్జున్రావు అశ్వినిని వాళ్ళ ఊరు ఎంత త్వరగా పంపించేద్దామా అని ఆ ఏర్పాట్లు పట్టుదలగా చూడసాగాడు. ఆమె ఉంటున్నందుకు అతనికి అభ్యంతరం కాదు. ఇంకా ఉంటే ఆమె పట్ల తన మనసు ఎలా మారుతుందో అని భయం చేత. అశ్వినికి అలాగే ఉంది. ఎంత త్వరగా ఈ ఇంటి నుండి బయటపడదామా అని. ఇంకా ఉంటే తన మనసు ఎలా మారుతుందో అన్న భయంతో. అశ్విని పలానా రోజు ఉద్యోగంలో చేరవలసిందిగా తెలిసింది. ఆమె ఉత్సాహంతో ప్రయాణం అవసాగింది. ఆ మర్నాడే ఆమె ఊరెళ్ళిపోతుంది. శాంతకు బాధగా అనిపించసాగింది ఇల్లు చిన్నబోతుంది అని. ఆ రోజు రాత్రిని గురించి శాంతకు అర్జున్రావు చెప్పలేదు, అశ్విని చెప్పలేదు. ఉన్న 2 రోజులు శాంతకు ఏమాత్రం అనుమానం రాకుండా తప్పుకు తప్పు తిరిగారు అర్జున్రావు, అశ్విని. శాంత అసలు ఆ విషయమే గ్రహించుకోలేదు. అశ్విని వెళ్లే ముందు అర్జున్రావుకి చెప్పి వెళ్ళింది. ఆమె చెబుతున్నప్పుడు ఒకసారి కళ్ళెత్తి చూసి తల వంచేసుకున్నాడు ఆమె వైపు చూడలేక. అశ్విని కూడా అతని వైపు సూటిగా చూడలేకపోయింది. స్టేషన్కి శాంత, బాబు ఇద్దరూ వెళ్లారు. అశ్విని బాబుని దగ్గరకు లాక్కుని ముద్దులాడుతుంటే కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. శాంతకు కూడా దుఃఖం ఆగలేదు. కళ్ళనీళ్లతో చెప్పింది, ఉత్తరాలు రాస్తుండు. నా సాయం నీకెప్పుడు ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. వీలు చూసుకుని బాబాయి, నువ్వు, చెల్లెళ్ళు అందరూ కలిసి ఒకసారి రండి.
నేను కూడా వీలు చూసుకుని బాబుని తీసుకుని వస్తాను అంటూ ట్రైను కదిలిందాక అశ్వినికి శాంత చెబుతూనే ఉంది. ట్రైను కోత వేస్తూ మెల్లగా నడవసాగింది. ఉండుండి అలా స్పీడ్ అందుకుంది. అశ్విని కిటికీలో నుండి చూస్తూ చెయ్యి ఊపసాగింది. శాంత కూడా చెయ్యి ఊపసాగింది. శాంత భారంగా ఇంటికి బయలుదేరింది.